హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేజర్గా ఫార్మా నుంచి అయితే చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి. అవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో అయితే ఫాస్ట్గా చెప్తాను. మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ చూసి అయితే అప్లై చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అట్లాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మహీ ట్రక్స్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి వైజాగ్ లొకేషన్లోను అలాగే హైదరాబాద్ లొకేషన్లో అదర్ లొకేషన్స్లో కూడా ఫ్రెషర్స్కి ఉన్నాయి. అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తే వీళ్ళు మహీ ట్రక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే విశాఖపట్నం లొకేషన్లోని ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ 2 to 4 years, 5 to 10 years, ఈ విధంగా ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఈ డీటెయిల్స్ ప్రకారం ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయడం కానీ లేదంటే మీ రెజ్యూమ్ని అయితే దీనికి ఫార్వర్డ్ చేసి వెంటనే అప్లై చేసుకోండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇది మనకి మహీ ట్రక్స్ నుంచి రావడం జరిగింది. వీళ్ళు 5th June అయితే మనకి వాకిన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. 2 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మీరైతే ఈ డీటెయిల్స్ ద్వారా అయితే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది పిరామల్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే మనకి ఎగ్జిక్యూటివ్స్ని ల్యాబ్ క్వాలిటీ అష్యూరెన్స్లో అడుగుతున్నారు. బీఫామ్, ఎంఫామ్, ఎంఎస్సీ చేసిన వాళ్ళు 5 to 8 ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళైతే పితంపూర్ డిస్టిక్ ఈ లొకేషన్లో అయితే అప్లై చేసుకోవడానికి దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అనమాట. ఇది మనకి యాక్చువల్గా ఇది మహూదా బెరంపూర్ లొకేషన్. ఇక్కడ ఏంటంటే ఒక క్యాంపస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ గూగుల్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది యాక్టివ్గానే ఉంది. ఎవరైతే అంటే ఆ లొకాలిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అందరినీ కూడా తీసుకోవడానికి అయితే వాళ్ళు ఒక క్యాంపస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి కేకులే ఫార్మా నుంచి రావడం జరిగింది. వాళ్ళు 4th అలాగే 5th టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ ద్వారా అయితే మీకు వాకిన్స్ అనేది కండక్ట్ చేస్తారు. వాకిన్స్ కానీ లేదంటే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేస్తారు. హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అట్లాగే క్యూసీ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది బీఎస్సీ క్వాలిఫికేషన్ మీద కూడా వీళ్ళకైతే క్యూసీ డిపార్ట్మెంట్లో ఇచ్చే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ ప్రకారం చూస్తే కనుక ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు కేకులే ఫార్మా ఈ వెన్యూ ఆధారంగా వాళ్ళు ఏంటంటే ఈ రూట్ ప్రకారము మీరు ఏంటంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా అయితే మీరైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది జిఎంపీ అంటే మనకి ఏదైతే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఉన్నారో వాళ్ళకి క్వాలిటీ అష్యూరెన్స్ కెమిస్ట్రీ అయితే తీసుకోవడానికి ఇషితా డ్రగ్స్ ఇండస్ట్రీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఏంటంటే hr@ishitadrugs.comకి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఎస్టర్డే నేను ఒక వీడియో చేశాను. రెలెవెల్ అకాడమీ అంటే రెలెవెల్ టోర్నమెంట్ అనేది ఒకటి చెప్పాను. దీంట్లో మనకి మేజర్గా 3 tournaments అయితే ఉంటాయి. ఆ టోర్నమెంట్స్ కనుక మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకైతే స్కోర్ కనుక మీకు టాప్ 25%లో అట్లాగే టాప్ 75%లో కనుక స్కోర్ వస్తే మీకైతే జాబ్ అనేది వాళ్ళు అష్యూరెన్స్గా ఆఫర్ చేస్తారు. అయితే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక లిమిటెడ్ టైం ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే మీరు ఏదైతే ఫీజు పే చేస్తారో అంటే మనకి మేజర్గా 2000 ఫీజు అనేది ఉంటుంది. దాంట్లో కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది కనుక మీరు యూస్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మీకు 1800K మీకు అయితే రిజిస్టర్ అవుతుందన్నమాట. అయితే ఈ ఆఫర్ ఏంటంటే గెట్ ఎ ఫుల్ రీఫండ్ అంటే మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ ఫుల్ పేమెంట్ అంతా కూడా మీకు అయితే రీఫండ్ చేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు మీకు కనుక జాబ్ వచ్చినట్లయితే రెలెవెల్ నుంచి. అది ఇప్పుడంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే సండే మీరు మధ్యాహ్నము 12 గంటల లోపు అయితే మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకైతే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందన్నమాట. షార్ట్గా వెళ్ళినట్లయితే నేను నిన్న చెప్పినట్టుగానే 3 tournaments అనేవి ఉంటాయి. దాంట్లో మీకు బెటర్ స్కోర్ వస్తే కనుక మీకైతే జాబ్ ఆఫర్ చేస్తారు. నేనైతే కింద డిస్క్రిప్షన్లో అట్లాగే పైన కార్డ్స్లో కూడా నేను మీకైతే లింక్ ఇస్తాను, ప్రొవైడ్ చేయండి. ఎవరైతే 5 rounds అనేది 5 challenges ఫినిష్ చేశారో వాళ్ళకి ఆ టీం నుంచే మీకు మెంటరింగ్ చేసి మీకైతే వాళ్ళ గైడెన్స్ ఇచ్చి ఇంటర్వ్యూస్కి హెల్ప్ అయితే చేస్తారు. కంప్లీట్గా మీకైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ప్రిలిమ్స్, అడ్వాన్స్డ్ ఛాలెంజ్ ద్వారా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీకైతే ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. టోటల్గా 50+ కంపెనీస్ టోటల్గా 500+ ఓపెనింగ్స్ అయితే ఇస్తారనమాట. కాకపోతే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన డేట్ వచ్చేసి June 22 లోపు అయితే ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. 15 lakh per annum వరకు కూడా మీకు శాలరీ వచ్చే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, డిగ్రీస్తో సంబంధం లేదు. డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మనకి బిజినెస్ డెవలప్మెంట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఫ్రంట్ ఎండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు అట్లాగా ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు. నో ప్రాబ్లం, మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది నేను ఎస్టర్డే వీడియోలో చెప్పాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు కూడా చూసి ఇమీడియట్గా అప్లై చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఐఏఎఫ్ఎఫ్ నుంచి రావడం జరిగిందనమాట. అంటే సో మీకు ఇది ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ అని చెప్పుకోవచ్చు. చాలా మల్టిపుల్ కంట్రీస్లో అయితే ఈ కంపెనీస్కి మనకి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. సో వాళ్ళకి మన ఏదైతే తడా డిస్టిక్ అంటే మన నెల్లూరులో తడా ఏదైతే ఉందో శ్రీ సిటీలోని, సో అక్కడ ఉన్న యూనిట్లో వీళ్ళైతే ల్యాబ్ అనలిస్టులకి అయితే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో చాలా రీసెంట్గా అయితే ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. సో కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకొని కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి ఏంటంటే మీకు మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారన్నమాట. సో మీ ల్యాబొరేటరీ ఎన్విరాన్మెంట్లో మన సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం అయితే ఫార్మాలోనే ఉన్నారు కాబట్టి, సో వాళ్ళలో ఎవరైతే సో ఐఎఫ్ఎఫ్లో చేయాలని అనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకొని మినిమం బ్యాచిలర్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని అయితే వాళ్ళు ఇచ్చారనమాట. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇన్సిఫ్ట్ ల్యాబొరేటరీస్ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు 4th and 5th June అయితే మనకి వాకిన్స్ని కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో దేరాబాసి లొకేషన్లో అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి సో వీరి రెగ్యులేటరీ అఫైర్స్, క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయితే తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మినిమం 1 to 5 years, 7 years ఈ విధంగా అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఎవరికైతే ఫ్రెషర్స్ అయితే కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్లో అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ కూడా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఈ డీటెయిల్స్ ద్వారా అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఇది మనకి ఎక్కడో కాదు, మన గగ్గెల్లాపూర్ హైదరాబాద్ లొకేషన్లోనే ఉందన్నమాట. ఫ్రెషర్స్ నోటిఫికేషన్ అయితే ఇది. సో దీనికి డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ ఎవరైతే ఫినిష్ చేశారో సో వాళ్ళు ఈవెన్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఫిట్టర్స్, సో ఐటీఐ ఫినిష్ చేసిన వాళ్ళందరూ, అట్లాగే డిప్లొమాలో మనకి ఎలక్ట్రికల్, మెకానికల్, ట్రిపుల్ ఈ ఫినిష్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు. సో ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. సో మీకు 2018 to 21 పాస్అవుట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఫ్రైడే అంటే June 4th అయితే వాళ్ళు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు. సో ఈ డీటెయిల్స్ ద్వారా మీరైతే అలాగే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కూడా కాంటాక్ట్ చేసి ఒకసారి మీరైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక తర్వాత నోటిఫికేషన్ ఇది మనకి ఏకమ్ లైఫ్ సైన్సెస్ నుంచి రావడం జరిగింది. చండీగఢ్ లొకేషన్లో అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎలాగున్నాయి. సో సాటర్డే అయితే వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు ఇది ముబారిక్పూర్, తెరాబసి, పంజాబ్లో అయితే ఉంటుంది. సో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఎంఎస్సీ ప్రిఫర్ చేస్తారో అట్లాగే బీఫార్మా, బీఎస్సీ వాళ్ళు కూడా 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ స్పెసిఫికేషన్స్ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోండి. తర్వాత ఇంకా మన ఇన్నోడేటా నుంచి అయితే రావడం జరిగింది. వాళ్ళు ఫ్రెషర్స్ని తీసుకోవడానికి అయితే ఫ్రెష్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సీనియర్ అసోసియేట్స్ని అట్లాగే సో బీటెక్, ఎంటెక్, బయోటెక్నాలజీ, బీఫార్మా, ఎంఫార్మా ఎవరికైతే ఉందో 3 lakh per annum అయితే వాళ్ళు శాలరీ ప్యాకేజ్ కూడా ఇస్తామని అయితే చెప్తున్నారు. సో దీనికి ఫ్రెషర్స్ దగ్గర నుంచి 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వరకు మెడికల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే సో అప్లై చేసుకొని మీరైతే ఇమీడియట్గా మీ రెజ్యూమ్ని ప్రొఫైల్ని అయితే మీరు SMEHTA@innodata.com దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మ్యాక్లియోడ్స్ నుంచి రావడం జరిగింది. సో వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అలాగే సేఫ్టీ డిపార్ట్మెంట్ 2 to 7 years 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అడుగుతున్నారు. మీకు లొకేషన్ వచ్చేసి ఇది వాపీ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట, గుజరాత్లోని. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసుకోండి. తర్వాత అతులిత ల్యాబ్ నుంచి రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది మనకి ఫ్రెషర్స్ నోటిఫికేషను. సో ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అట్లాగే మనకి R&D, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు. సో జీడిమెట్ల లొకేషను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే మీరు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా దీనికైతే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి అప్లై చేసుకోండి. సో ఇంటర్వ్యూకి అటెండ్ కాలేమో అని అనుకున్న వాళ్ళైతే మీరు HR@atulita.com కూడా రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఇది ఎంక్యూర్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా 4th June అయితే ఒక ఇంటర్వ్యూస్ వాకిన్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఐటీఐ, డిప్లొమా, మెకానికల్ అట్లాగే ఎలక్ట్రికల్ ఎవరైతే 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉందో ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్స్, సో ఆ రోల్ అయితే 2 to 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసుకుంటారు. సో మీకు ఈ డిపార్ట్మెంట్స్లో సో ఈ ఇంటర్వ్యూ వెన్యూ డీటెయిల్స్ ద్వారా మీరైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక తర్వాత ఇది మనకి సన్ ఫార్మా నుంచి రావడం జరిగింది. మీకు వర్క్ లొకేషన్ అంతా కూడా వడోదర అయితే ఉంటుంది. 13th June అయితే వాళ్ళు విర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేస్తారు. సో మీకు 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక డీఫార్మా, బీఫార్మా ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా సో వాళ్ళైతే సో ఈ డీటెయిల్స్ ద్వారా అయితే మీరు ఇమీడియట్గా అప్లై చేసుకొని అటెండ్ అవ్వండి. ఇక తర్వాత ఇది కూడా సన్ ఫార్మా నుంచే వచ్చింది. సో దీనికి సంబంధించి కూడా మనకి ఎవరైతే సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, వేర్ హౌస్ డిపార్ట్మెంట్ చేయాలనుకున్నారో వాళ్ళకి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఐటీఐ, డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు సో ఫార్మాలో కానీ లేదంటే మనకి మెకానికల్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఇమీడియట్గా అప్లై చేసుకోండి మీరు ఈ డీటెయిల్స్ ద్వారా ఇక్కడ జాబ్ చేయాలనుకుంటే. ఇక తర్వాత రూసార్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ 2 to 8 years అయితే అడగడం జరిగింది. క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ ఉన్న వాళ్ళని అయితే సో మీకు లొకేషన్ వచ్చేసి అంతా కూడా కాండ్లా, ఇది గుజరాత్లో అయితే ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే దీనికి అయితే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి అప్లై చేసుకోండి. తర్వాత ఇది మనకి సో విర్చో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. సో ఇది మనకి ఏంటంటే మన తెలంగాణ లొకేషన్లోనే ఉంటుంది, జాబ్ లొకేషన్. 2 to 6 years ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. సో బీటెక్ అట్లాగే డిప్లొమా, ఐటీఐ, మెకానికల్ వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాను. సో మీరైతే ఈ డీటెయిల్స్ ద్వారా అయితే మీరు ఇమీడియట్గా అప్లై చేసుకొని గెట్ ఇన్ అవ్వండి.
ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ మ్యాక్లియోట్స్ నుంచి వచ్చింది. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. సో ఈ నోటిఫికేషన్ అనమాట. తర్వాత ఇదేంటంటే మనకి బయోకాన్ బయాలజిక్స్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో 30th జూలై లోపు అయితే మీరు సీవీని అంటే మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. సో దీనికి సంబంధించి వీళ్ళైతే ఈ స్కిల్స్ అయితే అడగడం జరిగింది. సో మీకు ఏంటంటే మల్టిపుల్ రోల్స్ అనేవి వేరియస్ రోల్స్లో ఇస్తామని చెప్తున్నారు. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే మీ రెజ్యూమ్ని అంతా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఇంకా తర్వాత వైటల్ ఫార్మా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే మన హైదరాబాద్ లొకేషన్లోనే ఫ్రెషర్స్ దగ్గర నుంచి సో వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేరియస్ రోల్స్లో అయితే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీకు ప్రొడక్షన్ కెమిస్ట్కి అయితే ఫీమేల్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. పాస్అవుట్ ఇయర్ 2018 to 21 అనమాట. అట్లాగే ఆపరేటర్స్ రోల్లో తీసుకుంటున్నారు. ఐటీఐ డిప్లొమో ఏ క్వాలిఫికేషన్ అయినా సరే. అట్లాగే ప్రొడక్షన్ ఆపరేటర్స్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని. సో ఇలాగేంటంటే ఎక్స్పీరియన్స్ బట్టి మీకైతే వేరియస్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో మేల్స్ని తీసుకుంటున్నారు. దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లాగే మనకి బ్లిస్టర్ ప్యాకింగ్ ఆపరేటర్గా అయితే 2 to 6 years ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. అట్లాగే మెటీరియల్ మేనేజ్మెంట్లో స్టోర్స్ డిపార్ట్మెంట్లో 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అట్లా క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో మేల్ క్యాండిడేట్స్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. AR&D డిపార్ట్మెంట్లో మేల్ క్యాండిడేట్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ విధంగా అయితే ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి ఎలిజిబుల్ అయితే ఉన్నారో సో వాళ్ళు మీకు వైటల్ ఫార్మా మన తెలంగాణ లొకేషన్ హైదరాబాద్లో వర్క్ చేయడానికి అయితే మంచి ఆపర్చునిటీ. మీరైతే సో ఈ డీటెయిల్స్కి అయితే మీరు ఇమీడియట్గా మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అట్లాగే మీకు ఏదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నెంబర్ కూడా కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మ్యాక్లియోట్స్ అని చెప్పాను. సో దీనికి సంబంధించిన గూగుల్ ఫామ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూ అని చెప్పాను కదా, అదనమాట. ఇవి టోటల్గా ఉన్న నోటిఫికేషన్స్. సో ఎవరైతే ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.